హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పరిణయం స్టోరీలోని 3వ భాగం. ఇది గేమ్లో వన్ ఆఫ్ ది పార్ట్. సో నేను చెప్పినట్టు చేసేయ్ అని చెప్పటంతో పార్థు అసహనంగా మొహం పెట్టి వరుదిని మొహం కూడా చూడకుండా ఎలా పోయాలి అని అడిగాడు ఇంగ్లీష్లో. ఇలా అంటూ ఒక గుప్పెడు తలంబ్రాలు తీసుకొని ఇలా తలంబ్రాలు పోస్తారు, అలా తిరిగి వాటిని తలంబ్రాలలోనే పోస్తూ చెప్పి పంతులు గారితో ఆ కొబ్బరికాయ చేతుల్లో పెట్టడం, అమ్మాయి చేయి అబ్బాయి చేతిలో పెట్టడం లాంటివి ఏవి చేయకుండా డైరెక్ట్గా తలంబ్రాలు పోయించండి పంతులు గారు అని అన్నారు. అలా ఎలా చేయగలమయ్యా, ఇది సాంప్రదాయం కదా అని అంటుంటే, ఏం నన్ను చంపాలని ఎవరి దగ్గరైనా కాంట్రాక్ట్ తీసుకున్నారా పంతులు గారు? ఇప్పుడు నేను చెప్పినట్టు చేయకపోతే ఏం పోతుంది చెప్పండి? మీరు చెప్పినట్టు ఖచ్చితంగా జరగాలి అంటే మా మనవడి చేయి వరుదిని చేయి తగలకుండా ఏ పనైనా చేయండి. అప్పుడే వాడు ఏదైనా చేస్తాడు. కాదని పొరపాటున వరుదిని చిటికెన వేలైనా సరే పార్థు చిటికెన వేలిని టచ్ చేసిన ఈ మండపం మొత్తం రచ్చరంబోలా అయిపోతుంది అని పంతులు గారికి మాత్రమే వినిపించేలా పక్కన కూర్చొని గుసగుసగా చెప్పారు. అయ్యా, మీరు చేసేది ఈ అబ్బాయి చేసేది నాకేమీ అర్థం కావట్లేదు. మీరు చెప్పినట్టే చేస్తాను అని పార్థు చేతిలో కొబ్బరి బొండం పెడుతూ ఉంటే పార్థు చేతిని వెనక్కి జరుపుతూ, వై దిస్ కోకోనట్ గివింగ్ టు మీ మిస్టర్ అని అయోమయంగా పంతులు గారిని అడిగాడు పార్థు. పంతులు గారికి పార్థు చెప్పింది అర్థం కాక రాఘవయ్య గారి వైపు చూస్తే, పార్థు నేను చెప్పినట్టు చెయ్యి అని అన్నారు రాఘవయ్య గారు. ఇక తప్పక పార్థు చేయి ముందుకు పెట్టాక కొబ్బరి బొండం పార్థు చేతిలో పెట్టి అమ్మాయి చేతిని అబ్బాయి చేతి కింద పెట్టేలోపు పార్థు తన చేతిని వెనక్కి జరుపుతూ, డోంట్ డూ దిస్, డోంట్ టచ్ మీ అని షార్ప్గా వరుదిని వైపు ఒక్క క్షణం చూసి పంతులు గారిని చంపేసేలా చూడటంతో పంతులు గారు భయపడి రాఘవయ్య గారి వైపు చూశారు. రాఘవయ్య గారు ఎలాగోలా పార్థుకి సర్ది చెప్పటంతో పార్థు అసహనంగా, దిస్ టైప్ ఆఫ్ గేమ్ ఐ వాజ్ నాట్ ప్లేడ్ ఇన్ మై హోల్ లైఫ్ గ్రాండ్పా. ఫస్ట్ టైం దిస్ వాజ్ ప్లేయింగ్. ఐ am excited to play this game and at the same time irritating feel with this lady అని చెప్పి వరుదిని తన చెయ్యి పార్థు చేతికి తగలకుండా పెట్టడంతో సైలెంట్ అయ్యాడు. వరుదిని అయోమయంలోనే రామయ్య గారు చెప్పటం వలన ఇద్దరు ఒకరినొకరు టచ్ కాకుండా తలంబ్రాలు పోసుకుంటే ఆ వింతని చూస్తున్న ఊరి జనం కప్పలా నోరు తెరిచారు. పంతులు గారు కుంకుముడి వేయాలి అని ఇద్దరిని పక్కన 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, అంటే అది పార్థు వార్నింగ్ అన్నమాట, కూర్చోబెట్టి పార్థు మెడలో వైట్ కలర్ టవల్ వేసి అమ్మాయి కొంగికి కట్టేలోపు, నో వే, దిస్ లేడీస్ శారీ డోంట్ టై విత్ మై క్లాత్స్ అని సీరియస్గా టమాటాలా ఉన్న మొహంతో చెప్పటంతో వరుదిని అనుమానంగా రాఘవయ్య గారి వైపు చూసింది. రాఘవయ్య గారు కంగారుగా, నిన్నేం టచ్ చేయటం లేదు కదరా, జస్ట్ టవల్ మాత్రమే ముడివేస్తారు, ఓవర్ చేయకుండా నోరు మూసుకో అని గంభీరంగా చెప్పటంతో పార్థు అసహనంగా రాఘవయ్య గారి వైపు చూశాడు. రాఘవయ్య గారు అప్పటికే పంతులు గారికి సైగ చేయటంతో సైలెంట్గా ఆయన కొంగుముడి కూడా వేసేశారు. నెక్స్ట్ బిందెలో ఉంగరాల ఆట. ఎదురుగా ఉన్న బిందెని రాఘవయ్య గారిని అయోమయంగా మార్చి చూస్తున్న పార్థుని చూసి రాఘవయ్య గారు నీరసంగా, వస్తున్న గేమ్లో నెక్స్ట్ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకో మనవడా అని పార్థు పక్కన కూర్చొని, ఈ బిందె ఇప్పుడు నీకు ఒక ఆట వస్తువు అన్నమాట అని అనగానే పార్థుకి ఆట వస్తువు మీనింగ్ తెలియక అయోమయంగా, వాట్ యు సెడ్ గ్రాండ్పా, ఐ డోంట్ అండర్స్టాండ్, వై దిస్ వెసల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ అని అడిగాడు. అదేరా చెప్తున్నాను సన్నాసి అని రాఘవయ్య గారు మనసులో అనుకొని
దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ప్లేయింగ్ టాయ్ ఫర్ బోత్ ఆఫ్ యూ పార్థు. ఇప్పుడు ఇందులో ఇలా ఒక ఉంగరం వెయ్యాలి అని ఆయన బంగారుపు ఉంగరం తీసి నీళ్ళల్లో వేసి ఆల్రెడీ కాలికి మెట్టెలు పెట్టుకుని ఉన్న వరుదినితో ఒక వెండి మెట్ట ఇవ్వమని చెప్పటంతో అది ఇవ్వగానే దీనిని కూడా ఇలా ఈ వాటర్లో డిప్ చేసి వదిలేశాక ఈ పంతులు గారు స్టార్ట్ అన్నప్పుడు నువ్వు నీ పక్కన ఉన్న అమ్మాయి ఇద్దరు ఒకేసారి ఈ వెసెల్లో చేయి పెట్టి వెతుకుతూ గోల్డ్ రింగ్ ఎవరైతే ఫస్ట్ తీస్తారో వాళ్ళు విన్ అయినట్టు అలా 3 టైమ్స్ తీయాలి, ఓకేనా అని అడిగారు రాఘవయ్య గారు అనుమానంగా. అప్పటికే పార్థో మొహం ఎర్రగా మారిపోయి నో వే గ్రాండ్పా అని రీసౌండ్ వచ్చేంత గట్టిగా అరవటంతో మండపం మీద ఉన్న పంతులు గారు, ఆయన అసిస్టెంట్ రాఘవయ్య గారు, రామయ్య గారు, ఆఖరికి వరూధిని కూడా ఉలిక్కిపడి చూస్తూ ఉంటే కింద కూర్చుని ఈ విచిత్రమైన పెళ్లిని చూస్తున్న మిగిలిన వాళ్ళందరూ పార్థు అరుపుకి గుండె అరచేత పెట్టుకుని అయోమయంగా చూస్తున్నారు. మళ్ళీ ఏమైందిరా అని రాఘవయ్య గారు చిరుకోపంగా అడిగితే ఐ డోంట్ వాంట్ టు ప్లే దిస్ గేమ్ విత్ దిస్ గర్ల్ గ్రాండ్పా, ప్లీజ్ అవాయిడ్ దిస్ గేమ్ అని అసహనంగా అన్నాడు పార్థు. ఆ మాటలు విన్న వరుదిని మొహాన్ని ఎర్రగా మార్చి అంటే ఏంటి ఇతని ఉద్దేశం, నాకేమైనా అంటురోగం ఉందనా అని మనసులో అనుకుంది. కానీ బయటికి అనేంత ధైర్యం లేకపోయింది పార్థు కళ్ళల్లో కోపం చూసి. రామయ్య గారు అయోమయంగా రాఘవయ్య గారితో ఏమంటున్నాడు రాని మనవడు అని అడిగారు. నువ్వు ఉండరా, నేను చెప్తున్నా కదా అని పార్థు వైపు తిరిగి నీరసంగా మొహం పెట్టి ఎన్నిసార్లు నా చేత పదే పదే చెప్పించుకుంటావు పార్థు. ఇఫ్ యూ లాస్ట్ దిస్ గేమ్ వీ విల్ సే సారీ టు దిస్ పీపుల్. ఇఫ్ యూ వాంట్ టు సమ్ రెస్పెక్ట్ ఫ్రమ్ దిస్ పీపుల్ దెన్ కంపల్సరీ కంప్లీట్ దిస్ గేమ్, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఏ జెంటిల్మెన్ అని అన్నారు. గ్రాండ్పా అని పార్థు గట్టిగా అరవటంతో రాఘవయ్య గారు ఒక్కసారిగా వెనక్కి పడిపోయి ఇప్పుడేమైంది అని అడిగారు. వాట్ ఆర్ యూ సేయింగ్ గ్రాండ్పా అని కోపంగా అడిగాడు పార్థు. ఒక్కసారి చెప్తే అర్థం కాదా, మరోసారి చెప్పాలా అని చిరాకుగా అడిగి ఆడితే ఆడు, లేదంటే నోరు మూసుకొని తలదించుకొని పద. ఇన్ని రోజులు నా మనవుడితో తురుము అని అందరికీ చెప్పుకున్నాను, ఈ రోజు నుంచి తుస్సుమనే టపాకాయ అని చెప్పుకుంటాను అని వెటకారంగా అన్నారు. వాట్ యు సెడ్ గ్రాండ్పా, ఎక్స్ప్లెయిన్ మీ అని పార్థు అయోమయంగా అడిగితే వరుదిని అప్పుడు నోరు విప్పుతూ ఇక్కడ ఏం జరుగుతుంది తాతయ్య అని అయోమయంగా అడిగింది. రామయ్య గారు కంగారుగా వరుదిని వైపు చూస్తూ ఏం లేదురా, నువ్వు ఇవి ఏవీ పట్టించుకోకు అని అంటుంటే వరుదిని కన్నీళ్లతో ఆయన వైపు చూస్తూ నాకు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు తాతయ్య, ప్లీజ్ కొంచెం వివరంగా చెప్పరా, మీ మనవడు ఎందుకు ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అని అడిగింది. ఆ మాటలలో పార్థుకి సగం అర్థమయ్యి సగం అర్థం కాక వాట్ షీ సెడ్ గ్రాండ్పా, ఎక్స్ప్లెయిన్ మీ అని అడిగాడు పార్థు. అదే అవకాశంగా భావించిన రాఘవయ్య గారు బుర్రలో పుట్టిన పురుగులాంటి ఆలోచనని అమలు పరుస్తూ వరుదిని వైపు కళ్ళు చిన్నవి చేసి బ్రతిమలాడి సైలెంట్గా ఉండమని కనుసైగ చేసి పార్థు చెవిలో గుసగుసగా నువ్వు లూజర్, కనీసం ఒక లేడీతో ఆడి గేమ్ విన్ అవ్వలేకపోతున్నావు, అందుకే బ్యాక్ స్టెప్ వేసుకున్నావు, సో సే సారీ టు మీ అని యాటిట్యూడ్గా అందిరా అని అన్నారు. బట్ గ్రాండ్పా షీ వాజ్ టాక్ సో మచ్, బట్ యూ ఎక్స్ప్లెయిన్ మీ లిటిల్ బిట్ వై గ్రాండ్పా అని అడిగాడు పార్థు. మహాభారతం ఎంత చెప్పినా అందులో అర్థమయ్యే భావం ఒకటే అన్నట్టు నీ పక్కనున్న అమ్మాయి చాట భారతం అంతా చెప్పినా నేను చెప్పిందే నిజంరా అని రాఘవయ్య గారు తల కొట్టుకొని చెప్పి వెంటనే కోపంగా పార్థు వైపు చూస్తూ గడ్డం పట్టుకొని ప్లీజ్రా ఈ ఒక్క గేమ్ ఆడు, వాటర్లో హ్యాండ్ పెట్టినా నువ్వు దట్ కాల్ హ్యాండ్ టచ్ చెయ్యకు, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జామ్ ఫర్ యూ అండ్ యువర్ స్టామినా, దట్ యూ డోంట్ టచ్ ద కాల్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అని చెప్పి ఆడతావు కదా అని అడిగారు. నిజంగానే వరుదిని తనని ఛాలెంజ్ చేసిందేమో అనుకున్న పార్థు ఆవేశంగా ఓకే గ్రాండ్పా, ఐ విల్ ప్లే దిస్ గేమ్, టెల్ హర్ ఐ డోంట్ టచ్ హర్ లిటిల్ ఫింగర్ ఇన్ ది గేమ్, బట్ షీ వాజ్ ఆల్సో డోంట్ డేర్ టు టచ్ మీ, గివ్ హర్ ఏ స్ట్రాంగ్ వార్నింగ్ దట్
గివెన్ అని చెప్పి వరూధిని వైపు షార్ప్గా ఒక క్షణం చూసి మొహం తిప్పేశాడు. ఇదంతా వింటున్న వరూధినికి బుర్ర బద్దలవ్వటం ఒకటే తక్కువ. తన జీవితంలో ఇంత విచిత్రమైన సంఘటన చోటు చేసుకోవటం మొదటిసారి అయ్యేసరికి ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది. రాఘవయ్య గారు వరూధిని అయోమయం గమనించి తన పక్కన కూర్చుని వరూధిని చేతిని తన చేతిలో పట్టుకొని, నా మీద నమ్మకం ఉంటే నేను ఏది చెప్తే అది చేయి వరూధిని. నా మనవడు బంగారం. నేను చెప్పటమే కాదు, కొన్ని రోజుల తర్వాత నువ్వే చెప్తావు. ఇంత మంచి భర్తని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ తాతయ్య అని. నువ్వు నమ్మరా? ఇప్పుడు ఏది జరిగినా మీ తాతయ్యతో మాత్రం చెప్పకు. ఇది నా మనవడితో పాటు నీతో కూడా ముడిపడి ఉంది. ప్లీజ్ అర్థం చేసుకో అని చాలా దీనంగా బ్రతిమలాడటంతో అసలే జాలి హృదయం కలిగిన వరూధిని, అయ్యో తాతయ్య, పర్వాలేదు, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ మీ మనవడే కొంచెం మెంటల్గా బిహేవ్ చేస్తున్నాడు. కానీ ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మా తాతయ్య కోసమే నేను కూడా ఇదంతా భరిస్తున్నాను. ప్లీజ్ ఇవన్నీ త్వరగా కంప్లీట్ అయ్యేలా చేయరా అని అడిగింది. లాస్ట్ ఇదేరా, ఇంకేమీ లేదు. మీ తాతయ్య కనీసం కొన్ని సాంప్రదాయాలైనా కంప్లీట్ కాకపోతే బాధపడతాడని నా మనవడిని ఎలాగోలా చెప్తూ చేయిస్తున్నాను, అర్థం చేసుకో అని పార్థు వైపు చూసి, అమ్మాయి ఒప్పుకుందిరా అని బొటనవేలు చూపించారు. ఓకే, ఐ విల్ ఆల్సో ప్లే అని బిందెలో చేయి పెట్టేలోపు స్టాప్ స్టాప్ అని అరిచారు రాఘవయ్య గారు. వాట్ హ్యాపెన్ గ్రాండ్పా అని పార్థు అయోమయంగా అడిగితే, ఇద్దరూ కలిసి ఆడాలి అని వరూధిని చేతిని కూడా బిందె మీద పెట్టడంతో పార్థు మొహం ఇంకొంచెం టమాటా రంగుని పులుముకొని పూర్తిగా ఎర్రగా మారిపోయింది. కానీ తన కోపాన్ని, అసహ్యాన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. తన తాతయ్య కోసం మాత్రమే అలా ఎంతో కష్టపడి గేమ్ ఆడారు. కానీ నీళ్లలో చేయి పెట్టడమే. పార్థుకి ఎక్కడ వరూధిని చేయి టచ్ అవుతుందోనని చిన్న టెన్షన్తో ఏదో కంగారులో వెతుకుతూ ఉంటే, వరూధిని మాత్రం గేమ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసింది. బ్రెయిన్లో తిరుగుతున్న ఆలోచనలని కట్టడి చేస్తూ. దెబ్బకి 3 సార్లు తనే గోల్డ్ రింగ్ తీయటంతో పార్థు మొహం పాలిపోయి రాఘవయ్య గారి వైపు కోపంగా చూశాడు. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు మన పార్థు బాబు తమ్ముడు ఆదిత్య. అక్కడ జరుగుతున్నది చూసి కళ్ళు పత్తికాయల్ని చేసి స్టేజ్ మీదకి వచ్చి సంతోషంగా పెళ్లి చూస్తూ ఉన్న రాఘవయ్య గారి భుజం మీద చేయి వేసి, ఇక్కడ ఏం జరుగుతుంది తాతయ్య అని అడిగాడు. సడన్గా అక్కడ ఆదిత్యని చూసిన రాఘవయ్య గారు గతుక్కుమని గుటకలు మింగుతూ చూస్తుంటే, రామయ్య గారు నవ్వుతూ ఆదిత్యని గుర్తుపెట్టి, మీ అన్నయ్యకి నా మనవరాలితో పెళ్లి జరుగుతుంది బాబు అని అన్నారు. అంతే, తను వినకూడనిది ఏదో విన్నట్టు దెబ్బకి ఆదిత్య బాబు కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోతే, రాఘవయ్య గారు పార్థు కంగారుగా ఆదిత్య అంటూ తన మొహం మీద చెంబుడు వాటర్ చిలకరించేశారు. దెబ్బకి ఆదిత్య పైకి లేచి మఠం వేసుకొని కూర్చొని, నువ్వు చెప్తుంది నిజమా తాతయ్య అని అడిగాడు ఆదిత్య అయోమయం ప్లస్ అనుమానంగా. హా కానీ అంటూ రాఘవయ్య గారు అందుకొని చెప్తూ ఉండగానే ఆదిత్య రాఘవయ్య గారి మాటలు పట్టించుకోకుండా తన అన్నయ్య పెళ్లి అయ్యిందన్న హుషారులో పైకి లేచి పార్థుని హత్తుకొని, కంగ్రాట్స్ బో, మ్యారేజ్ చేసుకుని ఒక హౌస్ ఓనర్ అయిపోయావు అని అన్నాడు. పార్థు అయోమయంగా ఆదిత్య వైపు చూస్తూ, వాట్ ఆర్ యూ టాకింగ్ ఆది అని అడిగాడు. వాడు చెప్పేవి పట్టించుకోకురా, వదిలేయ్ అంటూ ఆదిత్యని వెనక్కి లాగి, నువ్వు నోర్ముయ్ అని కోపంగా ఆదిత్యతో చెప్పారు రాఘవయ్య గారు. 1 minute గ్రాండ్పా అని ఆదిత్య వైపు తిరిగి, వై ఆర్ యూ విష్ మీ ఆది అండ్ దట్ ఆల్సో మ్యారేజ్ విషెస్ అని సీరియస్గా అడిగాడు పార్థు. అది బ్రో అని ఆదిత్య ఏదో చెప్పేలోపు రాఘవయ్య గారు దీనంగా ఆదిత్య వైపు చూస్తూ, ఒరే నీకు పుణ్యం ఉంటుంది, ఇక్కడ కొంచెం సేపు నోరు ముయ్యరా, నీ ఆత్రానికి అడ్డుకట్ట వెయ్యి, లేదంటే మీ అన్నయ్య చేత మీ తాతయ్యని ఏదో ఒకటి చేయించేలా ఉన్నావు అని అడిగారు. కానీ తాతయ్య
ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని పార్థు వైపు తిరిగి, బ్రో వై ఆర్ యూ కేమ్ హియర్ అండ్ వై యూ సిటెడ్ ఇన్ దిస్ కాల్ బిసైడ్ అని అనుమానంగా అడిగాడు. రాఘవయ్య గారు కంగారుగా, నువ్వు ఆగరా అంటున్న ఆదిత్య సీరియస్గా రాఘవయ్య గారితో, నువ్వు ఆగు తాతయ్య, ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది, నాకు క్లియర్గా అర్థం కావాలి అని అడుగుతూ పార్థు వైపు చూసేసరికి పార్థు అయోమయంగానే, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గేమ్ ఆది, గ్రాండ్ పా టెల్ మీ దట్ అని రాఘవయ్య గారు చెప్పింది మొత్తం చెప్పి, సో దట్స్ వై ఐఎమ్ హియర్ అని సింపుల్గా చెప్పి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ ఆది, ఐ ఆమ్ సెన్స్ ఇట్ సంథింగ్ ఈజ్ ఫిషీ హియర్ అని అనుమానంగా అడిగాడు. వరూధినికి వాళ్ళ మాట్లాడుకునేది అర్థమయ్యేసరికి కళ్ళు పెద్దవి చేసి రాఘవయ్య గారి వైపు చూస్తూ ఉంటే, రాఘవయ్య గారు కంగారు ప్లస్ బాధ ప్లస్ భయంగా వరూధిని, పార్థు, ఆదిత్యల వైపు చూస్తూ, రేయ్ ఆదిత్య, నా మాట వినరా, ఇక్కడ మీ అన్నయ్య పెళ్లి జరుగుతుంది, కానీ మీ అన్నయ్యకి తెలియకుండా నీకు తెలుసు కదా ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానో అని అసహనంగా అన్నారు. అది విని రామయ్య గారు కళ్ళు పెద్దవి చేసి, ఏమంటున్నావురా అని అడిగారు. నువ్వుండు, నేను సర్ది చెప్తున్నాను కదా అని రాఘవయ్య గారు రామయ్య గారిని విసుక్కొని ఆదిత్య వైపు చూసేసరికి ఆదిత్య కోపంగా, ఇలా ఎలా చేయగలిగావు తాతయ్య, అన్నయ్య గురించి పూర్తిగా తెలిసి కూడా ఇంత పెద్ద నాటకం ఆడి పెళ్లి చేశావు, మరి తర్వాత వాళ్ళిద్దరి లైఫ్ ఏమవుతుందని ఆలోచించలేకపోయావా, లేకపోతే పెళ్ళైపోతే చాలు ఇంకేం జరిగిన అవసరం లేదనుకున్నావా అని సీరియస్గా అడిగి, రాఘవయ్య గారు మాట్లాడేలోపు పార్థు వైపు తిరిగి, యు గాట్ మ్యారీడ్ టు దిస్ గర్ల్ బ్రో అని వరూధిని వైపు వేలి చూపించి చెప్పి పార్థు వైపు చూశాడు. పార్థు ఆదిత్య చెప్పింది నిజమని నమ్మలేక, యువర్ లయింగ్ ఆది, దిస్ ఈజ్ నాట్ ఎ మ్యారేజ్, జస్ట్ ఏ గేమ్, ప్లీజ్ డోంట్ ప్లే జోక్స్ విత్ మీ అని సీరియస్గా అన్నాడు బేస్ వాయిస్లో. అప్పటికే పార్థు మొహం కళ్ళు మొత్తం ఎర్రగా మారిపోయి పిడికిలి బిగించి తన కోపాన్ని తెలియజేస్తూ ఉంటే వరూధిని బెదిరిపోయి రామయ్య గారి పక్కకు వెళ్ళి నిలబడింది. చూసావా ఇప్పుడేం జరిగిందో తాతయ్య అని ఆదిత్య వెంటనే తన ఫోన్ ఆన్ చేసి అందులో యూట్యూబ్లో పెళ్లి వీడియో ఓపెన్ చేసి పార్థుకి చూపిస్తూ, దీస్ ఆర్ ఆంధ్ర మ్యారేజ్ రిచువల్స్ బ్రో అని మొత్తం చూపించాక పార్థు కళ్ళు పెద్దవి చేసి, దెన్ ఐ రియల్లీ మ్యారీడ్ దిస్ కాల్ రైట్ అని అడిగాడు పార్థు బేస్ వాయిస్లో చాలా గట్టిగా. ఎస్ బ్రో, కరెక్ట్ అని వరూధిని చేయి పట్టుకొని తన పక్కకి లాగి, నౌ షీ ఈజ్ మై ఎల్డర్ సిస్టర్ అండ్ మై మదర్ ఆల్సో, కజిన్ అని చిరునవ్వుతో చెప్పి పార్థు కళ్ళల్లోకి చూసేసరికి అది ఎర్ర జీరాలు అల్లుముకొని చంపేసేలా ఆదిత్య వైపు చూస్తూ ఉన్నాయి. ఆ కోపం చూసి భయపడుతున్న ఆదిత్య, డోంట్ బీ యాంగ్రీ బ్రో, దిస్ వాజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, యాక్సెప్ట్ దిస్ మ్యారేజ్ బ్రో ప్లీజ్ అని అడుగుతుంటే, గ్రాండ్ పా అని గట్టిగా అరిచాడు పార్థు. రాఘవయ్య గారు కంగారుగా, 1 మినిట్ పార్థు అని చెప్పి కింద విచిత్రంగా వాళ్ళ వైపే చూస్తూ ఉన్న ఊరి జనాలతో, ఇక పెళ్ళైపోయింది, వెళ్ళి భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అని రామయ్య గారి వైపు చూస్తూ, ముందు ఇక్కడంతా క్లియర్ చేయరా, తర్వాత అంతా చెప్తాను అని పార్థు చేతిని పట్టుకొని లోపలికి లాక్కెళ్లారు, ఎంత గింజుకుంటున్నా వదిలిపెట్టకుండా. అప్పటికే వరూధిని షాక్ అయ్యి ఆదిత్య వైపు చూస్తూ, ఏమైంది మీ అన్నయ్యకి, ఎందుకంత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నాడు, పెళ్ళిని ఒక ఆటగా ఫీల్ అవ్వటం ఏంటి, హౌ ఫూలిష్ హీ వాస్ అని అంది. ఆ మాటకి ఆదిత్య కోపంగా, అలా మాట్లాడకు వదినా, అన్నయ్యకి తెలుగు సరిగా రాదు, నేను తెలుగు మూవీస్ చూసి తెలుగు మీద మక్కువతో ట్యూటర్ దగ్గర మాట్లాడటం మాత్రమే నేర్చుకున్నాను, బట్ అన్నయ్యకి మూవీస్ చూసే ఇంట్రెస్ట్ లేదు, తెలుగు మీద మక్కువ లేదు, పైగా మేము ఉంటున్న దగ్గర ఎక్కువగా క్రిస్టియన్ మ్యారేజ్ మాత్రమే అవుతాయి, సో అన్నయ్య దృష్టిలో పెళ్ళి అంటే రింగ్స్ మార్చుకోవటం,
అందుకే ఇవేమీ తెలియక ఇది ఒక ఆట అనుకుని ఆ ఆటలోనే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. బట్ డోంట్ వరీ, అన్నయ్య ఒక్కసారి ఎవరికైనా మాట ఇచ్చాడంటే తను బ్రతికున్నంత కాలం దానికి కట్టుబడి ఉంటాడు. పద లోపలికి, అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో అని వరూధినిని తీసుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. రామయ్య గారు అయోమయంగా, అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక, ఏదైనా కానీ ముందు రాఘవయ్య గారితో మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుని అందరినీ భోజనానికి పంపించేసి లోపలికి వచ్చారు. ఇప్పుడు ఆ ఇంట్లో రామయ్య గారు, వరూధిని, పార్థు, ఆదిత్య, రాఘవయ్య గారు మాత్రమే ఉన్నారు. పార్థు కోపంగా రాఘవయ్య గారి చేతిని విదిలించి కొట్టి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్ గ్రాండ్పా? క్లారిఫై మీ, టెల్ మీ ద ట్రూత్ గ్రాండ్పా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ హ్యాపెనింగ్ హియర్ అని తనకి మ్యారేజ్ అయ్యిందన్న ఊహని కూడా భరించలేక దీనంగా అడిగాడు. పార్థు బాధ రాఘవయ్య గారికి, ఆదిత్యకి అర్థమవుతున్నా ఇలానే వదిలేస్తే జీవితాంతం ఒంటికాయ సొంటి కొమ్ములా ఒంటరిగా మిగిలిపోయి డోంట్ మ్యారీ, బీ హ్యాపీ అంటూ సాంగ్స్ పాడుకుంటూ దేవదాసు కాకపోయినా బ్రహ్మచారిగా మారిపోయి లైఫ్ లాంగ్ ఆడవాళ్ళని ద్వేషిస్తూ ఎక్కడ తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడేమోనని భయపడి, ఆది చెప్పింది నిజంరా, యూ గాట్ మ్యారీడ్ విత్ దిస్ గాల్ వరూధిని, నౌ షీ ఈజ్ యువర్ వైఫ్ అండ్ యువర్ హర్ హస్బెండ్ అని అన్నారు. పార్థు ఆ నిజాన్ని జీర్ణించుకోలేక నో గ్రాండ్పా అని చెవులు చిల్లులు పడేలా గట్టిగా అరిచాడు. తన వాయిస్ దెబ్బకి తన చుట్టూ ఉన్న నలుగురు 2 చెవులు మూసుకున్నారు. ఎక్కడ కర్ణబేరి పగిలి బ్లడ్ వస్తుందోనని భయపడి. హా, ఇప్పుడు చెప్పండి. పార్థుకి తనకి మ్యారేజ్ అయ్యిందని అర్థమైంది. ఇప్పుడు వరూధిని పార్థుని యాక్సెప్ట్ చేస్తాడా? వరూధినిని పార్థు యాక్సెప్ట్ చేస్తాడా? లేదంటే పెళ్లి ఒప్పుకోకుండా వరూధినిని వదిలేసి వెళ్ళిపోతాడా? ఇది కూడా కాదంటే తన తాతయ్య మీదకి యుద్ధానికి వెళ్తాడా? మీరు గెస్ చేసి కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.